పాకిస్తాన్కు బిగ్ షాక్ తగిలింది. ఆర్మీ చీఫ్ మునీర్పై ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు. నానాటికి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. భవిష్యత్తుపై నమ్మకం కోల్పోతున్నారు విద్యావంతులు. ఈ నేపథ్యంలో వైద్యులు, ఇంజనీర్స్, ఫినాన్స్ నిపుణులు వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. గత 2 ఏళ్లలో 5,000 మంది వైద్యులు, 11,000 మంది ఇంజనీర్లు వేరే దేశాలకి వెళ్ళిపోయారు. అలాగే 13,000 మంది అకౌంటెంట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ అవనివ్వండి, లేదంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్లో నిపుణులు సుమారుగా 13,000 మంది పాకిస్తాన్ని విడిచి వెళ్ళిపోయారు ఇతర దేశాలకి. అయితే ఇంత పెద్ద ఎత్తున బ్రెయిన్ డ్రైన్ జరుగుతుంటే మునీర్ మాత్రం ఇది బ్రెయిన్ డ్రైన్ కాదు, బ్రెయిన్ గెయిన్ అంటూ మాట్లాడుతున్నారు. ఇది నష్టం కాదంట, లాభం అంట. పాకిస్తాన్ నుంచి కొన్ని వేల మంది డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, లేదంటే సైంటిస్ట్స్, ఇలాంటి వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతుంటే ఇట్స్ నాట్ బ్రెయిన్ డ్రైన్, ఇట్స్ బ్రెయిన్ గెయిన్ అంటూ చెప్తున్నాడు అసీం మునీర్. అసలు వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే పాకిస్తాన్లో పరిస్థితులు రోజు రోజుకి చాలా దిగజారిపోతున్నాయి. ఇక్కడ బ్రతకడం కష్టం, టాలెంట్కి అవకాశాలు దొరకడం కష్టం, అన్నిటికీ మించి స్వేచ్ఛ లేదు, రక్షణ లేదు. ఇలాంటి ప్లేస్లో మేము ఎందుకు ఉండాలి అంటూ వీళ్ళందరూ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు అంటూ చెప్తున్నారు. కానీ అసీం మునీర్ మాత్రం ఇదంతా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హీఈస్ నాట్ జస్ట్ అన్ ఆర్మీ చీఫ్ నౌ. ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇప్పుడు అంటే త్రివిధ దళాధిపతి. ఆల్మోస్ట్ ఒక అక్కడ ఉండాల్సినటువంటి ప్రెసిడెంట్కి ఉండాల్సిన పవర్స్ అన్నీ మునీర్ చేతిలో ఉన్నాయి. వీటన్నిటికంటే అతి ముఖ్యమైన, అతి భయంకరమైన విషయం మునీర్ చేతిలోనే ఇప్పుడు ఈ న్యూక్లియర్ పవర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే న్యూక్లియర్ వెపన్స్ ఆర్ న్యూక్లియర్ ఎనర్జీని ఎలా యూజ్ చేయాలన్నా సరే, యూజ్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా, ఎలా ఎవరికి ఇవ్వాలన్నా సరే అది పూర్తి స్థాయిలో మునీర్ చేతిలోనే ఆ పవర్స్ ఉన్నాయి. ఈ పవర్స్ అన్ని ఎలా వచ్చాయి? రాజ్యాంగాన్ని మార్చి మరీ మునీర్కి ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేటువంటి పదవిని కట్టబెట్టారు. ఆ దేశ అధ్యక్షుడి స్థాయి అది. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో మనం చూసాం, అతనికి ఎగ్జంప్షన్స్ వచ్చేసాయి అన్నిటి నుంచి. అంటే న్యాయపరమైన విచారణ మునీర్ మీద జరిగే అవకాశం లేదు. అంటే న్యాయం వ్యవస్థలు ఏవి కూడా మునీర్కి పని చేయవు. అతని మీద ఎలాంటి విచారణ చేయడానికి అవకాశం లేకుండా ఈ మధ్య అతనికి ఒక స్పెషల్ పర్మిషన్ కూడా దొరికింది. రాజ్యాంగంలో దీనికి ఒక వెసులుబాటు కల్పించారు అక్కడ. ఇంతకంటే దారుణం ఏంటి? ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక ఉగ్రవాది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయ్యాడు. అంటే మూడు పవర్స్కి, ఇటు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, మూడింటికి అతనే చీఫ్ అయ్యాడు. అతని చేతిలోనే న్యూక్లియర్ పవర్ ఉంది. అట్ ది సేమ్ టైం అతని మీద ఎలాంటి విచారణ చేయడానికి అవకాశం లేదు. వాట్ ఎల్స్ హీ నీడ్స్? ఇంకేం కావాలి అంతకంటే అతనికి? ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టాడు, ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తున్నాడు. రేపో మాపో షహబాజ్ షరీఫ్ను కూడా అదే పరిస్థితికి తీసుకొస్తాడని చెప్పి మాట్లాడుతున్నారు. మరోవైపు పాకిస్తాన్లో ఉన్న ఆ కొద్దిపాటి మేధావులు కూడా ఇతర దేశాలకు తరలి వెళ్ళిపోతున్నారు. కొన్ని వేల మంది, 1-2 కాదు, 5,000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజనీర్లు, 13,000 మంది అకౌంటెంట్స్. వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారు? సహజంగా భారతదేశం నుంచి ఒక డాక్టర్ విదేశానికి వెళ్తున్నారంటే దేనికోసం వెళ్తారు? ఇక్కడికంటే అక్కడ ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందన్న కారణంతో వెళ్తారు. ఒక ఇంజనీర్ వెళ్ళినా, ఒక అకౌంటెంట్ వెళ్ళినా వీళ్ళందరూ దానికోసం వెళ్తారు, జస్ట్ ఫర్ మనీ సేక్. అంతకుమించి పెద్దగా భారతదేశాన్ని విడిచి వెళ్ళడానికి భారతదేశాన్ని. కానీ ఈలోగా అసలు మీ దేశంలో ప్రజలే ఉండకపోతే, అఫ్కోర్స్ ప్రజలు ఉంటారు, కానీ మేధావులు అనేవాళ్ళు లేకపోతే, చదువుకున్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. కొత్తగా చదువుకోవడానికి దిక్కు లేదు, వైద్యానికి దిక్కు లేదు, ఉద్యోగాలకు దిక్కు లేదు. అండ్ ఇంకా అడుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి, డబ్బులన్నీ తిండి లేక ప్రజలు దొంగతనాలు చేసుకొని బ్రతకాల్సిన పరిస్థితి అక్కడ చాలా వరకు. సో హౌ వర్స్ట్ ఇట్స్ గోన్ బి అనేది మీకు ఒక్కసారి కనిపిస్తోంది క్లియర్గా సిచ్యువేషన్. అసలే నష్టాల్లో ఉంటే పాకిస్తాన్లో ఈ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళు 2-3 పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. ముఖ్యంగా ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆన్లైన్ సర్వీసెస్. కానీ
ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి గొడవల కారణంగా మనందరం చూసాం. ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టి అతను ప్రాణాలు తీశారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. అట్ ది సేమ్ టైం ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి ఎన్నో గందరగోళాల నేపథ్యంలో అక్కడ ఇంటర్నెట్ సేవలు ఏమాత్రం చిన్న గందరగోళం జరిగినా అక్కడ ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇంటర్నెట్ని క్లోజ్ చేయడం. దానివల్ల $1.6 బిలియన్ వాళ్ళకి నష్టం జరిగింది ఇప్పటి వరకు, జస్ట్ బికాస్ దే షట్ డౌన్ ఇంటర్నెట్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూత్ అక్కడ ఇంటర్నెట్ మీద ఆధారపడి పని చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా పోతుంది అక్కడ. దానివల్ల భారీగా నష్టం జరుగుతుంది. అతి త్వరలో ఒక్కసారి పరిస్థితి ఎలా ఉండబోతుందనేది మీరే ఇమాజిన్ చేసుకోండి. అంతర్యుద్ధం దిశగా పాకిస్తాన్ అడుగులు వేస్తుంది. ఎందుకంటే రాజకీయంగా చాలా అన్స్టేబుల్గా ఉంది. అంటే ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నారు, పార్టీలు లేకుండా చేస్తున్నారు. ఒకసారి మునీర్ ఏమన్నాడు అసలు? మునీర్ ఈ డ్రైన్ని అతను ఎలా చూస్తున్నాడు ఒకసారి అతని మాటల్లోనే చూద్దాం. जाता है कि जी there is a brain drain which is taking place in Pakistan. Oh come on, is it just the brain drain? Is it not the brain gain which has taken place? That we have sent such fantastic ambassadors abroad that you are representing our country in every nook and corner of the world. Is this the brain drain? And if this is the brain drain, then we would like to continue with this brain drain for an indefinite period of time. Is this the brain drain? कहा जाता है कि जी there is a brain drain which is taking place in Pakistan. Oh come on, is it just the brain drain? Is it not the brain gain which has taken place? That we have sent such fantastic ambassadors abroad that you are representing our country in every nook and corner of the world. Is this the brain drain? And if this is the brain drain, then we would like to continue with this brain drain for an indefinite period of time. Is this the brain drain? ఇది బ్రెయిన్ డ్రైన్ కాదు, బ్రెయిన్ గెయిన్ అని చెప్తున్నాడు. ప్రపంచ దేశాల్లో ప్రతి మూలకు వెళ్ళి పాకిస్తాన్ గొప్ప తెలివితేటలో ఉన్న మీరందరూ పాకిస్తాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. బట్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్? వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ హియర్? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక పెద్ద సభ, అక్కడ కొంతమంది రాజకీయ నాయకులు లేదంటే కొంతమంది మేధావులు కనిపిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ద మోస్ట్ ఆఫ్ దెమ్. పాకిస్తాన్లో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది మేబీ సమ్ బ్రెయిన్స్ అక్కడే ఉన్నాయి. పొలిటీషియన్స్గా, సైంటిస్ట్గా, లేదంటే కొంతమంది ప్రొఫెసర్స్ ఎక్సెట్రా. వాళ్ళందరూ ఇప్పుడు ఆ సభలో ఉన్నవాళ్లే, బయట లేరు. అక్కడ పెద్దగా ఉన్న వాళ్ళందరూ వేరే దేశాలకు వెళ్ళిపోయారు ఆల్రెడీ. అండ్ బ్రెయిన్ డ్రైన్ కాదు, బ్రెయిన్ గెయిన్ అంటున్నారు. ఎలా? ప్రపంచ దేశాలకు వెళ్ళి రిప్రజెంట్ చేస్తున్నారు పాకిస్తాన్ అని చెప్తున్నారు. బట్ వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ ఏ పాకిస్తానీ ఇన్ అవుట్ సైడ్ వరల్డ్? బయటికి వెళ్తే ఒక పాకిస్తాన్ నుంచి నేను వచ్చాను అని చెప్తే చాలా చోట్ల పాకిస్తాన్కి ఇన్ఫ్యాక్ట్ చాలా చోట్ల ఇప్పుడిప్పుడే వీసాలు ఇవ్వడం ఆపేస్తున్నారు. అట్ ది సేమ్ టైం బయటకు వెళ్తే పాకిస్తాన్ నుంచి వచ్చాను అని చెప్తే ఇంటర్వ్యూలో చాలా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి. ఒకవేళ ఏదైనా దేశానికి వెళ్ళి నేను పాకిస్తాన్ నుంచి వచ్చానంటే భయపడాల్సిన పరిస్థితి. అమ్మో పాకిస్తాన్ నుంచి వచ్చాడంట అని. సో ఇదే నా గొప్పతనం. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళందరూ ఎంత బాగా రిప్రజెంట్ చేస్తున్నారు అనేది పక్కన పెడితే వాట్ ఈస్ హీ రిప్రజెంటింగ్? హౌ హీ ఈజ్ రిప్రజెంటింగ్ పాకిస్తాన్? అమెరికాలో కూర్చొని, అమెరికా గడ్డ మీద కూర్చొని భారతదేశాన్ని నేను అణ్వాయుధాలతో లేకుండా చేస్తానని చెప్పి, మేమే పోయే టైం వస్తే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తానని చెప్పడం ద్వారా ఏ విధంగా రిప్రజెంట్ చేశారు పాకిస్తాన్ని? ఈజ్ దట్ ఎ గుడ్ వే? సో ఓవరాల్గా పాకిస్తాన్లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. ఇట్స్ వెరీ క్లియర్. పొలిటికల్గా ఆల్రెడీ చాలా అన్స్టేబుల్గా ఉన్నాయి. ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ని లోపలేశారు, ఆ పార్టీని లేకుండా చేస్తున్నారు. అతి త్వరలో షహబాజ్ షరీఫ్ పరిస్థితి అదే ఉండబోతుంది. పార్టీలన్నీ పక్కకు పోయి అసీం మునీర్ అక్కడ పూర్తి స్థాయిలో అధికారాన్ని చేపట్టాలనుకుంటున్నాడు. అలాగే ఇప్పటికే అతని చేతిలోకి న్యూక్లియర్ పవర్స్ వెళ్ళిపోయాయి. న్యూక్లియర్ వెపన్స్ ఏవి యాక్సెస్ చేయాలన్నా అతని చేతుల్లోనే ఉంటుంది. అండ్ అతని మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయడానికి లేదు, చేసిన విచారణ చేయడానికి అవకాశం లేకుండా ఇమ్యూనిటీ ఇచ్చారు అతనికి. వీటన్నిటికీ తోడు విపరీతమైనటువంటి అవినీతి. ప్రపంచంలో అత్యంత అవినీతి జరుగుతున్నటువంటి దేశాల్లో టాప్లో పాకిస్తాన్ ఉంది.
నాయకులు దోచుకొని తింటున్నారు అక్కడ ప్రజల్ని. ప్రజలకు ఒక పక్క తిండి లేక చచ్చిపోతుంటే, ప్రాణాలు పోతుంటే, ఇంకో పక్క ఆ నాయకులు కోట్లు సంపాదించుకొని వీలైనంత త్వరగా విదేశాల్లోకి తరలించుకున్న డబ్బులన్నింటినీ అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవాలనే ప్లాన్లో ఉన్నారు. అండ్ సో కామన్ పీపుల్ అండ్ సో సమ్ సూపర్ బ్రెయిన్స్ అట్లీస్ట్, కొంతమంది డాక్టర్స్, ఇంజనీర్స్ అండ్ అకౌంటెంట్స్, లాయర్స్, అన్నిట్లో నిపుణులైన వాళ్ళందరూ, సమ్ ప్రొఫెసర్స్ అందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇంకేం మిగిలింది అక్కడ? ఓ పక్క మీరు చూస్తున్నారు ఆఫ్ఘనీలు తూట్లు పొడి చేస్తున్నారు. తాలిబాన్కి మద్దతుగా అక్కడ ఒక గ్రూప్ ఉంది, తెహ్రీకే పాకిస్తాన్ తాలిబాన్ అనే ఒక గ్రూప్ ఉంది అక్కడ. సో ఆ గ్రూప్ కొంత భాగాన్ని ఇప్పటికే ఆక్యుపై చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరోపక్క ఆక్యుపై చేసుకుంది, వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు స్వతంత్రంగా ప్రకటించుకున్నారు. వాళ్ళని కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వీటన్నికి తోడు వరుసగా యుద్ధాలు, అనిశ్చితి, అంటే ఒక వెరీ అన్సర్టైన్ సిచ్యువేషన్ ఇన్ ఎవ్రీథింగ్. వీటన్నిటికి తోడు కరువు, ఇక అవినీతి భారీ ఎత్తున. ఏముంది అక్కడ గొప్పతనం? ఏముంది పాకిస్తాన్లో ప్రజలు ఉండడానికి? అన్నిటికీ మించి ఇట్స్ వెరీ మచ్ అన్రెస్ట్ సిచ్యువేషన్. ప్రతిదానికి గొడవలు అవుతున్నాయి, ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుంది, అన్రెస్ట్ పెరిగిపోతుంది, ఆకలి చావులు ఎక్కువయ్యాయి, ఆకలి కేకలు పెరిగిపోయాయి, అవినీతి పెరిగిపోయింది. సో మొత్తం మీద ఒక గందరగోళ పరిస్థితి, ఏ క్షణమైనా పేలిపోవడానికి సిద్ధంగా ఉంది అక్కడ. ఒక బాంబ్ ప్రజల రూపంలో అక్కడ అతి త్వరలో ఆ బాంబు పేలబోతోంది. ప్రజల్లో ఈ అసహనం పెరిగి అతి త్వరలో అంతర్యుద్ధాలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముక్కలు చెక్కలుగా అవ్వబోతోంది పాకిస్తాన్ అంటున్నారు. పైకి మాత్రం మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, లేదంటే ముస్లిం కంట్రీస్లో మా దగ్గర తప్ప ప్రపంచంలో ఇంకెక్కడ న్యూక్లియర్ వెపన్స్ లేవు, అమెరికా మాకు ఫ్రెండ్, చైనా మాకు ఫ్రెండ్. ఇదంతా పైకి కనిపించేదే. ఆయిల్ స్టోర్స్ అమెరికా మా దగ్గర పెడుతుంది, మా దగ్గర ఉన్నటువంటి ఈ ఖనిజ సంపదని తవ్వి మేము అమెరికాతో వ్యాపారం చేయబోతున్నాం, దాని ద్వారా కొన్ని కోట్లు, 100 కోట్లు మాకు రాబోతుంది, 1000 కోట్లు రాబోతున్నాయి. ఇదంతా పైకి కనిపించేది మాత్రమే. బట్ వాట్ ఈజ్ రియాలిటీ? అమెరికా తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటుంది పాకిస్తాన్ని, తమ మోచేతి నీళ్లు తాగించుకుంటుంది, అంతకుమించి ఏం లేదు. తమకు అవసరమైన దాన్ని బట్టే అమెరికా ఏదైనా చేస్తుంది. గతంలో చాలా దేశాల పరిస్థితి మీరు చూశారు, లిబియా, సిరియా, ఇరాక్, ఇలా ఎన్నో దేశాలు పరిస్థితులను మీరు చూశారు. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ పాకిస్తాన్. ఆ గేమ్లో బలి అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, అంతకుమించి ఏం లేదు. ఇక చైనా, భారతదేశం మీద కోపంతో చైనా ఏదో పిచ్చి పనులు చేస్తుంది, బట్ కొంతవరకు మాత్రమే. అది అందరికీ తెలిసింది. ఏదో 4 మెతుకులు విదిలించేస్తారు, వాళ్ళకి అవసరం